శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 4వ వారం మనం ధాన్యలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం. ధాన్యలక్ష్మి అమ్మవారు మనకి దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు మనం అందరం కావాలి. అమ్మవారిని సేవిస్తూ అమ్మవారి పూజని ఈ పూట మనం నిర్వహించుకుందాం. అందరూ కూడా నమస్కరించుకోండి. ఓం శ్రావణమాస మహోత్సవకృత చతుర్థవార శ్రీ శ్రావణలక్ష్మీ ధాన్యలక్ష్మీ పూజా ప్రారంభ ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్యద్వరదవక్త్రాద్యా పారిషద్యా పరస్సతం. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనో తమాశ్రయే. సర్వతస్మార్తాత్మకం కర్మ నిఖిలం येन సోత్రితం. తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే విఖనసే నమః. భృగుమరేశ్చత్రికస్యపేభ్యో నమః. ఓం నమః సదసే నమః సదసస్పదయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే. నమో దివే నమః పృథివ్యే. సప్రదసభాం మే గోపాయ. ఏకసభ్యా సభాసదః. తానింద్రియావతః కురు. సర్వమాయురుపాసతా. సర్వేభ్యః శ్రీమహాభాగవతినేభ్యో నమః. అపక్రామంతు భూతాని పిశాచా ప్రేతగుహ్యకా. ये चात्र निवसन्त्वे ते देवता भुव संस्थितम्. అపసర్పంతో ఏ భూతా భవి సంస్థితాః. ये भूता विघ्नकर्तारस्ते गच्छन्त्वाङ्गया हरेः. 4 దిక్కులకి నమస్కరించుకోండి. ఓం మమ్మనంతాసనాయ నమః. यं योगासनाय नमः. ఓం బింబలాసనాయ నమః. यं कूर्मासनाय नमः. ఆచమ్యా ఓం ఋగ్వేద ప్రేణాతో యజుర్వేద యజుర్వేద ప్రేణాతో సామవేద ప్రేణాతో अथर्ववेदः प्रेणातु ఇతిహాసవేద ప్రేణాతో చంద్రమా ప్రేణాతు మహేశ్వర ప్రేణాతో ఆదిత్య ప్రేణాతో సోమ ప్రేణాతు దిశ ప్రేణంతో వాయు ప్రేణాతో ఇంద్ర ప్రేణాతో విష్ణు ప్రేణాతో అగ్ని ప్రేణాతు హరి శ్రీకృష్ణాయ నమః. ప్రాణానాయమ్యా ఓం ప్రాణాయామం చేయండి. ఓం భూః భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియాయ న ప్రచోదయాతో మా పూజ్యో తేన సోమృతం బ్రహ్మభూర్భవస్వరో. అందరూ కూడా సంకల్పముద్ర పెట్టుకోండి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరనుజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలయుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీ వెంకటాచలస్య ఉత్తరదిగ్భాగే శ్రీ అహోబలగరుడాచలస్య పూర్వదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానే శ్రీ శ్రావణమాస మహోత్సవకృత చతుర్థవార శ్రీ ధాన్యలక్ష్మీ పూజా సన్నిధోస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతో శ్రావణమాసే శుక్లపక్షే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ శుభముహూర్తే వంగణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం భగవదాజ్ఞయా భగవత్ప్రీత్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాన్ముద్దిశ్య కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాన్ముద్దిశ్య సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం శ్రావణమాస మహోత్సవకృత శ్రీ సంతానలక్ష్మీ దేవతా సంపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం. అందరూ చెప్పండి. ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధాన్యలక్ష్మీ శ్రావణమాస మహోత్సవ సమయే చతుర్థవారే ధాన్యలక్ష్మీ పూజాం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే.
ओम आग्नेयो यस्माज्जजामहे त्वा विश्वे सदा त्वं महितो निशम्भो वैराजन्ते सुहतं निधत्ता ओम सूत्रपति जया सहित श्री विश्वक्सेनाय नमः ओम विश्वक्सेनमावाहयामि ओम शान्तमावाहयामि ओम हरमावाहयामि ओम अमितमावाहयामि ओम निच्चानपायनमावाहयामि ओम सूत्रवतीमावाहयामि ओम जयमावाहयामि पंचोपचारैराधनं परिकल्प्य ओम लं ओम हं ओम जं ओम रं ओम वं सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः पुष्पेण आसनं परिकल्पयामि प्रणामं प्रार्थनं समर्पयामि आज्ञेयो यस्माज्जजामहे त्वा विश्वे सदा त्वं महितो निशम्भो वैराजन्ते सुहतं निधत्ता सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः शुद्धोदकेन स्नापयामि प्लोतेन विमृजामि तद्बीजं तस्य हृदयेऽन्यस्य ॐ विं ॐ सों ॐ जम् अप्सरस्वेति गन्धम् अप्सरस्सु यो गन्धो गन्धर्वेषु च यज्ञशः दैवो यो मानुषो गन्धः समागन्धः सुरभिर्जुहतां सूत्रपति जया सहित श्री विश्वक्सेनाय नमः दिव्यश्री चन्दनं समर्पयामि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम विश्वक्सेनाय नमः ॐ शान्ताय ओम नमः हराय नमः ॐ अमिताय ओम नमः निच्चानपायिने नमः ॐ सूत्रवत्यै नमः ओम जयायै नमः सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि अग्निं धूतं वृणीमहे होतारं विश्ववेदसम् सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः धूपमाघ्रापयामि अहमस्मीति दीपम् अहमस्मि प्रथमया ऋतस्य पूर्वं देवेभ्यो अमृतस्य नाभिः यो मा ददाति स एदेवमावाह अहमन्नमन्नमदन्तमद्मे सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः प्रत्यक्ष दीपं दर्शयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि अज्ञाया हि वीतये गोविन्द अज्ञाया हि वीतये घृणानो हव्यदातये निहोता सत्स्यबर्हिषि सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः सुपक्वमधुरफलानि निवेदयामि जामफलं निवेदयामि ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो विष्णवे पानीयं समर्पयामि आचमनं समर्पयामि घृतात् परिमण्ड इवाप्सुस्नेहः सर्वाधिकः सर्वदत्तेषु सर्वः सचेतनश्चेतयते सुशक्त्या एको लोकान् गर्भवत्पाद सर्वान् सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः फलयुत दक्षिणताम्बूलं समर्पयामि सुरासुरसरोरत्नमरीचिखजिताङ्घ्रये विघ्नान्तकारसूर्याय विश्वक्सेनाय ते नमः विश्वक्सेन हरेर्भक्तपूजायां हीनमेव यतु तक्षमस्वेति चोत्पातु प्रणामं कारयेत् पुनः अनया आवाहनादित्रयोदशोपचारपूजया भगवान् सर्वात्मकः सुप्रसन्नः सुप्रीतो वरदो भवतु तच्छेषं श्रीं सन्तानलक्ष्मीं धान्यलक्ष्मी पादमूले निक्षिपेत् तच्छेषं यजमानस्य शिरसा गृह्णामि गृह्णातु धान्यलक्ष्मी अनुग्रह प्रसाद सिद्धिरस्तु अक्षतలు వేయించుకోండి ओम शतमानं भवते शतायुः पुरुषस्य तेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्नो ते हनाकं महिमानस्सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः यथा स्थानं प्रवेशयामि पुनरागमनाय च शोभनाय च ओम एते शतं वरुणजे सहस्रं यज्ञया पाशाभिदता पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवा मुञ्चन्तु ओम वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः आसनं परिकल्पयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः पाद्यं समर्पयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः अर्घ्यं समर्पयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः मुखे आचमनं समर्पयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः आचमनं समर्पयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः स्नानं समर्पयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः प्लोतेन समर्पयामि वस्त्रं समर्पयामि ओम वरुणाय नमः ओम प्रचेतसाय नमः ओम रक्ताम्बरधराय नमः ओम यादस्पतये नमः गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः नानाविधा परिमलपत्रपुष्पाणि समर्पयामि अग्निं धूतं धूपमाघ्रापयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः दिव्यश्री चन्दनं समर्पयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः धूपमाघ्रापयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः प्रत्यक्षदीपं दर्शयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः प्रत्यक्षदीपं दर्शयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः मधुरफलानि निवेदयामि गंगादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः
मधुरफलानि निवेदयामि ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो विष्णवे गङ्गादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः कदलीफलं निवेदयामि पानीयं समर्पयामि आचमनं समर्पयामि गङ्गादिसर्वतीर्थजलाय नमः ताम्बूलं समर्पयामि गङ्गादिसर्वतीर्थजलाय नमः वरुणाय नमः सुप्रसन्न सुप्रेतो वरदो भवतो अद्य पूर्वोक्ते वङ्गणविशेषणविशिष्टायामस्यां सुपतिथौ श्रावणमासमहोत्सवकृता चतुर्धवारे श्रीधान्यलक्ष्मी पूजाधिकारयोग्यता सित्यद्धमहरः सम्पादितद्रव्यसित्यद्धं स्वस्ति पुण्याः वाचनं करिष्ये स्वस्ति च प्रोक्षितमस्तु प्रजापतिप्रियतां श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापानि श्याम्यन्तु ईतयः शुभानि वर्धन्ताम् अतो देवावन्तु न यतो विष्णुर्विचक्रमे इदं विष्णुर्विचक्रमे त्रयधान दधे पदम् त्रेण पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः विष्णु कर्माणि पश्यतयतो व्रतानि पश्वसे विष्णु परमं पदगं सदा पश्यन्ति सूरयः तद्विप्रा स विपन्यवो जागृवां सस्समिन्धते ॐ सर्वे देवा प्रियन्तां सर्वे ऋषय प्रियन्तां सर्वे पितर प्रियन्तां सर्वे ग्रहाः प्रियन्तां सर्वा देव्या प्रियन्तां सर्वाः ऋषिपत्न्यः प्रियन्तां सर्वा पितृपत्न्यः प्रियन्तां सर्वे वेदा प्रियन्तां सर्वे यज्ञा प्रियन्तां ॐ पुण्याहमस्तु शिवमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अविघ्नमस्तु अचलमैश्वर्यमस्तु यत्पापं तत्प्रतिहतमस्तु यश्रेयः तथास्तु शिवं कर्मास्तु शिवपक्षोऽस्तु शिवाऋतवस्सन्तु शिवानि नक्षत्राणि भवन्तु सर्वकर्म समृद्धिरस्तु सर्वधनधान्य सम्पूर्णमस्तु यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतोपविशाम् सूर्य उदेति अध नक्षत्रं नैति तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते अस्य देवदेवस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीदेवी भूदेवी समेतस्य कल्याणवेङ्कटेश्वरस्वामि देवतान्मुद्दिश्य देवताप्रीत्यर्थं स्वामि सन्निधौ श्रावणमासमहोत्सवकृता चतुर्धवारा धान्यलक्ष्मी व्रतपूजा कैङ्कर्य अधिकारयोग्यता सित्यद्धमहरः सम्पादितद्रव्यसित्यद्धम् ॐ पुण्याहं भवन्तोर्भ्रवन्तो पुण्याहं भवन्तोर्भ्रवन्तो ॐ पुण्याहं भवन्तोर्भ्रवन्तो ॐ पुण्याहं स्वस्ति न इन्द्रो वृद्धस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु पूर्वोक्ते वङ्गणविशेषणविशिष्टायां सुपतितो भगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं भगवदाज्ञया भगवत्प्रीत्यर्थं श्री कल्याण वेंकटेश्वर स्वामी सन्निधौ श्रावणमासमहोत्सवकृता श्री धान्यलक्ष्मी व्रतपूजा कैंकर्य अधिकार योग्यता सिद्धं चतुर्धवारः शुक्रवासरे धान्यलक्ष्मी पूजा विधानेन दंपत्योः सर्वव्यापार व्यवहारेषु दिनदिनाभिरुच्यद्धं दिग्विजयार्थं श्री धान्यलक्ष्मी संपूर्ण करुणा कटाक्ष वीक्षणाधिकार योग्यता सिद्धं अहरः सम्पादित द्रव्यसुच्यद्धं ओम स्वस्ति भवन्तो और भ्रवन्तो स्वस्ति भवन्तो और भ्रवन्तो स्वस्ति भवन्तो और भ्रवन्तो रुद्ध्यास्म हव्ये नमसोपसद्या मित्रं देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं शरदस्य वीरा त्रीणि वै देवानां वृत्तानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रय इमे लोकाः रुद्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति श्री हनुस्वामिनः प्रीत्यर्थं श्रीदेवी भूदेवी समेतस्य श्री कल्याण वेंकटेश्वर स्वामी देवतान्मुद्दिश्य देवता प्रीत्यर्थं कल्याण वेंकटेश्वर स्वामी देवस्थाने श्रावणमास महोत्सव कृता चतुर्धवारा श्री धान्यलक्ष्मी पूजा अधिकार योग्यता सिद्धं महरः सम्पादित द्रव्य सुच्यद्धं ओम वृद्धिं भवन्तोर्भ्रवन्तो ओम वृद्ध्यता ओम वृद्धिं भवन्तोर्भ्रवन्तो ओम वृद्ध्यता ओम वृद्धिं भवन्तोर्भ्रवन्तो ओम वृद्ध्यता ओम वृद्धिः समृद्धिः आपोहिष्टामयो भवस्तानवूर्जे दधातना हेरणाय चक्षसे योऽवस्यवतमोरसस्तस्य भाजयते हनः शतीरिव मातरः तस्मा अरङ्गमामवोजस्य क्षयाय जन्मधा आपो जनयथा चनः येन देवा पवित्रेण आत्मानं पुनते सदा सहस्रधारेण पावमान्य पुनन्तु मा प्राजापत्यं पवित्रा ततोऽध्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे सुनीते सामा पुनातु सोमस्वस्यावरुणसमीत्यायमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदामोज्जयन्त्या పునాతు చెప్పండి అందరూ పుణ్యాః వాచ
మంత్రజప మమ మనసోత్సాహ అపరిమిత హిరణ్యం తుభ్యం అహం సంప్రదతే ఇదం నా మమ పుణ్యాహ ఫలప్రాప్తిరస్తు. అందరూ కూడా అమ్మవారికి నమస్కరించుకోండి. ధాన్యలక్ష్మి, మనకి ధాన్యము అనేటటువంటిది ఆహారం. ఆహారం అనేది ఎప్పుడు కూడా సమృద్ధిగా మనకి ఎప్పుడు ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఏదైనా సరే తినేటటువంటి సమృద్ధి ఉండాలి. ఆ సమృద్ధి అనేటటువంటిది అమ్మవారు ప్రకృతి ద్వారా మనకి ఇవ్వాలి. ఆ ప్రకృతిని మనం కాపాడాల్సినటువంటిది, ప్రకృతిని పూజించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతిని పూజించడం అంటే అమ్మవారిని సాక్షాత్తుగా పూజించినట్లే. అలాంటి అమ్మవారి ఉపాసన ఈ పూట పూజా కార్యక్రమంలో జరుగుతోంది. ఇప్పుడు రక్షాబంధనాలు, రక్షాసూత్రాలు ఆవాహన చేసుకొని పూజా కార్యక్రమం చేసుకుందాం. ఓం షణ్ణోనధత్తాం తపసోజిహర్తాం స్వయంభురగ్రే మృతే మృతాయ సూత్రే శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాయ నమః వాహయామి ఆసనం పరికల్పయామి శేషాయ నమః పాద్యం సమర్పయామి శేషాయ నమః అర్ఘ్యం సమర్పయామి శేషాయ నమః ఆచమనం సమర్పయామి శేషాయ నమః పుష్పం సమర్పయామి శేషాయ నమః గంధం సమర్పయామి శేషాయ నమః ధూపమాఘ్రాపయామి శేషాయ నమః ధూపమాఘ్రాపయామి శేషాయ నమః దీపం దర్శయామి రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః శేషాయ నమః దీపం దర్శయామి. గోవింద ధాన్యలక్ష్మీ మాతాకి. ఓం ప్రత్యక్ష దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి యథాభాగం నారికేళం సకలో నివేదయామి రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. మంగళకర్పూ యథాభాగం నారికేళ సకలో నివేదయామి. ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. కర్పూర నీరాజనం దర్శయామి తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి సంభ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనోగ్రహే లక్ష్మీరాష్ట్రశ్రియాముఖే జయామాశగం సృజామసి. ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. ధాన్యలక్ష్మీ మాతాకి. ధాన్యలక్ష్మీ మాతాకి. ధాన్యలక్ష్మీ మాతాకి. సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. స్వస్తి నో మిమేతామస్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః. పూషా అసురో దధాతున స్వస్తి ద్యావా పృథివీసు చేతున. స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం హసః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి. స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివ. పునర్దతాఘ్నతాజానతా సంఘమే మహే. స్వస్త్యయనంతార్క్షమరిష్ఠనేమిం మహర్భూతం వాయసం దేవతానాం. అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహజ్యసో నావమివారుహేమ. హోముచమాంగిరసం గయం చ స్వస్త్యాత్రేయం మనసా చ తాక్షం. ప్రయతపాణిః శరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభయన్నో అస్తో. శుభగం శుభం శుభగం శుభం. ధాన్యలక్ష్మి అమ్మవారు పూజా కార్యక్రమం నడుస్తోంది. ధాన్యలక్ష్మి అనగా అనేకమైనటువంటి ధాన్యాలు ఈ ప్రకృతిలో మనకి సమృద్ధిగా ఉన్నాయి. ఆహారం ద్వారా మనకే కాకుండా 84 లక్షల జీవులకి ధాన్యం ద్వారా ఆహారం వెళుతూ ఉంది. మనం తినే ఆహారం మాత్రమే మనకు తెలుసు, కానీ మనకు తెలియని ఆహారం కూడా చాలా ప్రకృతిలో ఉన్నది. ఆ ప్రకృతి అంతటికీ కూడా ప్రకృతికి, ప్రకృతి ఆధారానికి, ఆహారానికి అన్నిటికీ మూలము అమ్మవారు. అటువంటి అమ్మవారు పూజా కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు కంకణాన్ని అందరికి కూడా తలా ఒకటి కంకణ ధారణ చేస్తారు. కంకణాన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభానే 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 ముఖాకరత్ ప్రణాయోగం శతార్షతో శ్రీ ధాన్యలక్ష్మీదేవ్యే నమః దధనా స్నాపయామి గోవిందా ధాన్యలక్ష్మీ మాతాకి ఓం దధిక్రాణ్ణాకార్షం జిష్టారస్వస్య వాజినః సురభినాముఖాకరత్ ప్రణాయోగం శతార్షతో దధనా స్నాపయామి తతః శుద్ధోదకం వారీశ్చతస్సదృశకవీనాం ఏతే శతం వరుణజే సహస్రం యజ్ఞయా పాశా వితతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య వితాత విష్ణుర్విశ్వే దేవ అముంచందమరతస్వస్య శ్రీధాన్యలక్ష్మీదేవ్యే నమః దధ్నా స్నాపయామి యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని తేజసే త్వాశ్రియై యశసే బలాయాన్నాద్యాయ శ్రీ ధాన్యలక్ష్మీదేవ్యే నమః మధునా స్నాపయామి తతః శుద్ధోదకం ఓం యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః శ్రీధాన్యలక్ష్మీదేవ్యే నమః శుద్ధజలేన స్నాపయామి घृतेन स्नापयामि अग्नायाहि वीतये घृणानो हव्यदातये निहोता सत्स्य बर्हिषि श्रीधान्यलक्ष्मीदेव्ये नमः घृतेन स्नापयामि ततः शुद्धोदकं याः फलिनीर्या अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः श्रीधान्यलक्ष्मीदेव्यै नमः घृतेन स्नापयामि चक्करोदकेन स्नपनं करिष्ये श्रिये जातश्रियानिर्याय श्रियंबजो जरितृभ्यो ददाति श्रियंबसानामृतत्वमायन् भवन्ति सच्चासमिदामि तद्रौ श्रीधान्यलक्ष्मीदेव्यै नमः चक्करोदकेन स्नापयामि ततः शुद्धोदकं याः फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः ओम फलोदकेन स्नापयामि श्री धान्यलक्ष्मीदेव्ये नमः विशेषपूजां करिष्ये श्रियै नमः ओम धृत्यै नमः ओम पवित्र्यै नमः ओम प्रमोदायिन्यै नमः ओम धान्यलक्ष्मीदेव्ये नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि दिव्यश्री चन्दनं समर्पयामि धूपमाघ्रापयामि धान्यलक्ष्मीदेव्ये नमः धूपमाघ्रापयामि श्रीधान्यलक्ष्मीदेव्यै नमः धूपमाघ्रापयामि श्रीधान्यलक्ष्मीदेव्यै नमः प्रत्यक्षदीपं दर्शयामि ओम देवदेव्यै नमः हरिण्यै नमः श्रियै नमः प्रत्यक्षदीपं दर्शयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि धान्यलक्ष्मीदेव्यै नमः धान्यलक्ष्मी माता के श्रीधान्यलक्ष्मीदेव्यै नमः आचमनं समर्पयामि धान्यलक्ष्मीदेव्यै नमः मधुरफलानि निवेदयामि ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो विष्णवे अवातवाहि भेषजं विवातवाहि यद्रपः त्वगुं हि विश्वभेषजो देवानां दूत ईयसे श्रीधान्यलक्ष्मीदेव्यै नमः शुद्धजलेन स्नपनान्ते पञ्चामृतस्नपनान्ते यथा भागं नारिकेळ शकलो निवेदयामि पानीयादि सर्वोपचाराणि समर्पयामि ताम्बूलादि सर्वोपचाराणि समर्पयामि कर्पूरनीराजनं दर्शयामि అమ్మవారికి శ్రావణ మాసంలో 4వ వారం మనం ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నాం. 4వ వారంలో మనం చేసేటటువంటి పూజా విధానంలో ఈ యొక్క అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం,
అనంతరం విశేషమైనటువంటి పూజా కార్యక్రమం చేసి అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. గోవిందా ధాన్యలక్ష్మీ మాతాకి. అమ్మవారిని శుద్ధి చేసి అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని మనం పూజించడం జరుగుతుంది. అలాంటి అమ్మవారు కైంకర్యం ఇలా నడుస్తూ ఉంది. ఈ యొక్క ధాన్యలక్ష్మి అమ్మవారిని మనం పూజించటం వల్ల ప్రకృతిని ఆరాధన చేసినట్లు. ప్రకృతిని మనం ఎప్పుడూ కూడా గౌరవించాలి. ప్రకృతి మనకి అష్టోత్తర శతనామాలలో మొదటి నామమే ప్రకృతి. ప్రకృత్యై నమః అనేటటువంటి గొప్ప నామంతో అమ్మవారు నామాలు ప్రారంభం అవుతాయి. అలాంటి ప్రకృతి ఎవరైతే ఉందో ఈ జగత్తు, ఈ ప్రకృతిని మనం ఉపాసన రూపంగా కాపాడుకోవాలి, ప్రకృతిని భద్రపరుచుకోవాలి. అలా చేస్తే ఆహారం మనకి చక్కటి ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం లభిస్తుంది. అన్ని జీవులకి లభిస్తుంది, ఒక్క మానవులకే కాదు. అలాంటి ప్రకృతిని మనం కాపాడటానికి సంకేతంగా ఈ యొక్క అమ్మవారిని ధాన్యాన్ని ధరించి ఉంటారు అమ్మవారు. ఈ ధాన్యలక్ష్మిని మనం పూజిస్తూ ఉన్నాం. ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం చేసుకుందాం. ఒక కీర్తన ఆలాపిస్తారు. ఓం శ్రీ వరలక్ష్మీ దేవి నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవి నమః. శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ వ్రతమీ వేళ. శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ వ్రతమీ వేళ. పసుపు కుంకుమల ప్రతి గడప మంగళ తోరణములు వ్రేళ. శుక్రవారమీ శుభవేళ. ఇప్పుడు అందరం కూడా 4వ వారం శ్రావణ మాసంలో ధాన్యలక్ష్మిని మనం పూజించుకుంటూ ఉన్నాం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థన చేస్తూ అందరూ చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ధాన్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం క్లీం ధాన్యలక్ష్మ్యై నమః. అలా మనస్సులో మీరు స్మరించుకుంటూ ఉండండి. ఓం శ్రీదేవదేవ్యై నమః. ప్రీత్యర్థం హ్రీంకారాసనగర్భితా నలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాసమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరత్పరకరాం శ్రీచక్రసంచారిణీం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాం కుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరూ చెప్పండి. నారాయణే నమోస్తుతే, నారాయణే నమోస్తుతే. సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. అథ ధాన్యలక్ష్మీ అష్టోత్తరశతనామ పూజాం కరిష్యే. ఓం ధాన్యలక్ష్మ్యై నమః. ఓం క్లీం ఆనందాకృత్యై నమః. ఓం శ్రీం క్లీం అనిందితాయై నమః. ఓం ఆద్యాయై నమః. ఓం ఆచార్యాయై నమః. ఓం అభయాయై నమః.
ఓం అశక్త్యాయే నమః ఓం విజయాయే నమః ఓం అజేయాయే నమః ఓం అమలాయే నమః ఓం అమృతాయే నమః ఓం అమరామృతసంధాత్రే నమః ఓం అమరాయే నమః ఓం ఇంద్రాణీ వరదాయే నమః ఓం ఇందీవరేశ్వర్యై నమః ఓం వరగేంద్రశయనాయే నమః ఓం ఉత్కేల్యే నమః ఓం కాశ్మీరవాసిన్యై నమః ఓం కాదంబర్యై నమః ఓం కలవారాయే నమః ఓం కుచమండలమండితాయే నమః ఓం కౌశిక్యే నమః ఓం కృతమాల్యాయే నమః ఓం కౌశాంబ్యై నమః ఓం కోశవర్ధిన్యై నమః ఓం ఖడ్గధరాయే నమః ఓం ఖనయే నమః ఓం కస్థాయే నమః ఓం గీతాయై నమః ఓం గీతప్రియాయై నమః ఓం గీత్యై నమః ఓం గాయత్ర్యై నమః ఓం గౌమత్యై నమః ఓం చిత్రాభరణభూషితాయై నమః ఓం చాణుర్మదిన్యై నమః ఓం చండాయై నమః ఓం చండహంత్రే నమః ఓం చండికాయై నమః ఓం గాధాయై నమః గోమత్యై నమః ఓం తమోహంత్రే నమః ఓం త్రిశక్తిధృతే నమః ఓం తపస్విన్యై నమః ఓం జాతవత్సలాయై నమః ఓం జాగరిత్ర్యై నమః ఓం జంగమాయై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం జన్మదాత్రే నమః ఓం జ్వలిద్యుతాయై నమః ఓం జగజ్జీవనాయై నమః ఓం జగద్వంద్యాయై నమః ఓం ధర్మిష్ఠాయై నమః ఓం ధర్మఫలదాయై నమః ఓం ధాన్యగమ్యాయై నమః ఓం ధ్యానగమ్యాయై నమః ఓం ధారణాయై నమః ఓం ధరిణ్యై నమః ధవళాయై నమః ఓం ధర్మాధారాయై నమః ఓం ధనాయై నమః ఓం ధారాయై నమః ఓం ధనుష్మధ్యే నమః ఓం నాభసాయే నమః ఓం నాసాయే నమః ఓం నూతనాంగాయే నమః ఓం దివ్యాయే నమః ఓం నిత్యాయే నమః ఓం పర్వతనందిన్యే నమః పతివ్రతాయే నమః ఓం పతిమత్యే నమః ఓం శ్రియాయే నమః ఓం ప్రియాయే నమః ఓం ప్రీతమంజర్యే నమః ఓం పాతాళవాసిన్యే నమః ఓం పూర్త్యై నమః ఓం పాంచాల్యై నమః ఓం ప్రాణానాం ప్రసవే నమః ఓం పరాశక్త్యై నమః ఓం బలిమాత్రే నమః ఓం బృహద్ధామ్నే నమః ఓం బాదరాయణ సంస్తుతాయై నమః ఓం భయఘ్నే నమః ఓం భీమరూపాయై నమః ఓం బిల్వాయై నమః ఓం భూతస్థాయై నమః ఓం మఖాయై నమః ఓం మాతామత్యై నమః ఓం మహామాత్రే నమః ఓం మనవే నమః ఓం మేనకాయై నమః ఓం ముదాయై నమః ఓం యశోదాయై నమః ఓం యాదవాయై నమః ఓం యూత్యై నమః ఓం రక్తదంతికాయై నమః రతిప్రియాయై నమః ఓం రతికర్త్యై నమః ఓం రక్తకేశ్యై నమః ఓం రణప్రియాయై నమః ఓం లంకాయై నమః ఓం లవణోదధయై నమః లంకేశహంత్రే నమః ఓం లేఖాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం వామనాయై నమః ఓం వైదిక్యై నమః ఓం విద్యుత్యై నమః వారాయే నమః ఓం సుప్రభాయే నమః ఓం సమిధయే నమః శ్రీధాన్యలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళపత్రపుష్ప అష్టోత్తర శతనామ పూజాం సంపూర్ణం పూజాంతే ఓం శ్రీయై నమః ఓం ధృత్యై నమః ఓం పవిత్రే నమః ఓం ప్రమోదాయిన్యై నమః ధాన్యలక్ష్మీ నమః నానావిధ పరిమళపత్రపుష్పాన్ని సమర్పయామి. అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజ చేసుకున్నాం. ధాన్యలక్ష్మికి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలిగి చక్కటి ఆహారం ప్రకృతికి లభించాలి. ఆహారం తీసుకున్న అందరి ఆరోగ్యాలు సౌఖ్యంగా ఉండాలి అని అమ్మవారిని మనం ప్రార్థన చేయాలి. గంధమాలేపయామి ధూపమాఘ్రాపయామి ఓం ధాన్యలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధాన్యలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి ధాన్యలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి ఓం ధాన్యలక్ష్మీదేవ్యై నమః ప్రత్యక్ష దీపం దర్శయామి గోవిందాయ నమః ఓం దేవదేవ్యై నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధాన్యలక్ష్మీ మాతాకి ఆచమనం సమర్పయామి. ధాన్యలక్ష్మీ మాతాకి ధాన్యలక్ష్మీ మాతాకి సుప్రసన్న సుప్రీతో వరదో భవతో యథాభాగం మధురనారికేళ మధురఫలాని నివేదయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే యథాభాగం నారికేళ శకలో నివేదయామి. అవాతవాహి భేషజం విపాతవాహి అద్రపహాత్వగుం హి విశ్వభేషజో దేవానాం దూత ఈయసే దేవదేవ్యే నమః నారికేళ
సుపక్వ కదలీ ఫలాన్ని నివేదయామి తాంబూలాది సర్వోపచారాన్ని సమర్పయామి. ధాన్యలక్ష్మీదేవ్యే నమః కర్పూర నీరాజనం దర్శయామి. అందరం కూడా పైకి లేచి నిలబడదాం. నిలబడితే అమ్మవారికి మంగళ నీరాజనం సమర్పణ చేద్దాం. ఓం ధాన్యలక్ష్మీదేవ్యే నమః ప్రీత్యర్థం అయి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. ధాన్యలక్ష్మీ మాతాకే ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. ఆచమనం సమర్పయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః. అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో అధైతం విష్ణవే చరం నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతత ప్రతిష్టతి శ్రోత్రజహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అష్టలక్ష్మీదేవ్యే నమః అష్టలక్ష్మీస్వరూపిణ్యే నమః ధాన్యలక్ష్మీదేవ్యే నమః. అనేక సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. అందరూ కూడా మీ గోత్రము పేరు మనసులో అనుకోండి. ఓం గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య. అందరి పేర్లు చెప్పుకోండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు. జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. క్షీరసాగరతనయ శ్రీ మహాలక్ష్మి శ్రీరంగధామేశ్వరీ క్షీరసాగరతనయ శ్రీ మహాలక్ష్మి శ్రీరంగధామేశ్వరీ జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. సంద్రములోన బాలచంద్రుని తోడబుట్టిన మాయమ్మ పూర్ణేందువదన పాలసంద్రములోన బాలచంద్రుని తోడబుట్టిన మాయమ్మ పూర్ణేందువదన పాలనొరుగుల తేలి పవళించు శ్రీహరిని పాదాలు పట్టేవు కారుణ్య సదన జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం.
మహాలక్ష్మీదేవికి మంగళము మహిత గుణ సౌశీల్యవతికి మంగళము మా తల్లి మహాలక్ష్మీదేవికి మంగళము మహిత గుణ సౌశీల్యవతికి మంగళము అష్ట సౌభాగ్యప్రదాయినికి మంగళము అష్ట సౌభాగ్యప్రదాయినికి మంగళము అదృష్ట ఫలదాయనికి జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం క్షీరసాగరతనయ శ్రీ మహాలక్ష్మి శ్రీరంగధామేశ్వరీ క్షీరసాగరతనయ శ్రీ మహాలక్ష్మి శ్రీరంగధామేశ్వరీ జయ మంగళం నిత్య శుభమంగళం 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 జయ మంగళం వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి ఆచమనం సమర్పయామి ఏతత్ఫలం శ్రీ ధాన్యలక్ష్మీ దేవతార్పణమస్తు. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 4వ శుక్రవారం పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. అందులోని భాగముగా ధాన్యలక్ష్మి అమ్మవారిని మనం పూజించుకున్నాం. ఎందరో స్త్రీమూర్తులు చక్కగా సామూహికంగా పాల్గొన్నారు. ఈ పూజలో అమ్మవారిని సేవించారు. అమ్మవారిని సేవిస్తే ప్రకృతిని మనం ఉపాసన చేసినట్టు అని మనకు శాస్త్రం చెప్తోంది. కనుక ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఆ వేదోక్తిని మనం విశ్వసిస్తూ సంప్రదాయం ప్రకారంగా అమ్మవారికి మనం సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమం పరిసమాప్తమైంది. మరలా వచ్చే వారం మనం అమ్మవారు సేవా కార్యక్రమంలో మనం అందరం కూడా దర్శనం చేసుకుని అమ్మవారిని సేవిద్దాం అని తెలియచేస్తూ జై శ్రీరామ్.